కూడి చేరి వచ్చిన సహోదరులు పరిశుద్ధులందరికీ శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. ఈ దినం కూడా దేవుని లేఖాన్ని ధ్యానిస్తాం. ఏమంటే ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా క్రైస్తవులు ఏం పాటిస్తారు ఈ నెలంతా? లెంత్ డేస్ అంతా దుఃఖ దినాలు పాటిస్తారు. దుఃఖ దినం అంటే దుఃఖం అంటే వాళ్ళు కలిగిన బాధ వేదన గురించి కాదు, ప్రభువు పడిన ఆ బాధ, ఆ సిలువ, ఆ దినము. ఆయన కూడా ఆ దినం ఎప్పుడు వస్తుందా అని ఆయన కూడా ఏం చేస్తున్నాడు? ప్రభువు ఎదురు చూస్తున్నాడు. దానికి ముందు ఆయన చేయవలసిన ప్రతి పనిని చక్కగా నెరవేరుస్తున్నాడు. దాని మీదే ఎక్కడ వెళ్ళినా కూడా ఆయనకి దానికి అనుకూలంగానే జరుగుతుంది. కావున మనం కూడా ఏం చేయాలి? ఈరోజు కూడా కొన్ని భాగాన్ని అంటే దానికి సంబంధించినట్టే ఉంటుంది, కాకపోతే కొంచెం వేరే ఒక విధంగా ఉంటుంది. ఏమంటే కన్నీరు. మనిషి లోకంలో అనేక మనిషి కన్నీరు ఎన్నో అపాయంలో, కష్టములో, ఇబ్బందిలో, ఇరుకులో ఏమొస్తుంది? వెంటనే బాధలో ఏమొచ్చేస్తుంది? కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు లోకంలో ఉండే వాళ్ళకి ఏమే కొందరు చాలా సునాయాసంగా మాట్లాడతారు. ఏమంటారు? ఇప్పుడు ఒక అత్తను అడిగినామని, ఏమ్మా మీ కోడలు అట్లా ఏడుస్తుందే, అది వేషమైన కన్నీరు అంటారు. ఏమంటారు? అది వేషము. అదే అత్త ఏడుస్తామండి కోడలు అంటే ఆమె ఏం చెప్తుంది? పాషాంగ్. అది ఒక డ్రామా. అది చెప్పినట్టు అది ఒక కన్నీరు. ఒక కన్నీరుకి ఒక వేషం చెప్తారు. అయితే కొన్ని కన్నీరు పిల్లలు ఏడుస్తారు, తల్లిదండ్రులకి ఏమైపోతాయి? ఎటైనా వాళ్ళకి ఏం కావాలనో తీసి ఇవ్వాల్సి అప్పు అయినా చేస్తారు. ఆ కన్నీరు ఏం చేయలేము. అందరూ దాన్ని నిర్లక్ష్యపరచలేము, దాన్ని వదులుకోలేము. అయితే లోకంలో ఉన్న దీని గురించి ఒక పెద్ద విధి ఏం లేదు. అయితే గ్రంథములో ఆ కన్నీరు గురించి ఒక పెద్ద లిస్టు ఉంది. మనం కన్నీరు కారుస్తున్నామా? దేనికి కారుస్తున్నాము? దేనికి కార్చాలా? దేనికి కార్చకూడదు? ఎప్పుడు కార్చాలా? ఎప్పుడు కార్చకూడదు? ఒక లిస్టే ఇచ్చారనమాట. యేసుప్రభు కన్నీరు కార్చారు. ఒక్కొక్కసారి ఆ కన్నీరు కార్చినప్పుడు ఏం జరిగింది? ఆ ఒక సిచ్యువేషన్, ఆ ఒక సందర్భంలో ఏం జరిగింది? ఆ కన్నీరుకు ఉన్న ఒక గొప్ప విలువ ఏమిటి అని కొన్ని విషయాలు మేము ఏం చేస్తామో. దావీదు కూడా చాలా సమయం కన్నీరు కార్చారు. చెప్తారు కదా, ఆ అధ్యాయంలో చెప్పారు. ఆయన ఏం చెప్పారు అక్కడ? 42:3 ఏం చెప్పారు? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. చూసారా? ఏమంటే ఆయన గొప్ప భక్తుడు. ఆయన గొప్ప భక్తుడు. దేవుని గురించినే ఎప్పుడు ఎల్లవేళ ఏం చేసేవాడు? స్తుతించేవాడు, కీర్తించేవాడు, కొనియాడేవాడు, ఆరాధించేవాడు, గణపరిచేవాడు ఎల్లవేళ. అదే ఆయన ఒక స్వభావంగా పెట్టుకున్నాడు ఆయన. అలాంటప్పుడు అక్కడ అడుగుతారంట వాళ్ళ శత్రువులు, నీ దేవుడు ఏమయ్యను? ఏమవుతున్నాడు? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. అడుగు, ఏమి ఇంత గొప్ప భక్తుడు కదా నువ్వు? ఇంత గొప్ప విశ్వాసి కదా? మనలో కూడా, మన బంధుమిత్రులు కూడా మనకు ఏమైనా శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మనకు కూడా ఈ మాట ఎదురు వస్తుంది. మన కన్నీరు కార్చేటప్పుడు అడుగుతారు, ఏమైంది నీ భక్తి విశ్వాసత? నీ దేవుడు ఏమయ్యాను? మన హిందువుల మధ్య ఉన్నాం. ఇప్పుడు మేము కూడా హిందూ మధ్యలో వచ్చినాం. ఇప్పుడు మన తల్లి, మా సోదరులంతా హిందువులు ఉన్నారు. మాకేమైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏమడుగుతారు? ఏమి మీ దేవుడు గొప్ప అని పోయినావే, ఎక్కడా మీ దేవుడు ఎక్కడా అడుగుతారు. అలాగే ఆయన కూడా అడిగారు. అవమానమైన కన్నీరు. ఇప్పుడు ఇది ఏమొస్తుంది మనకు వచ్చేటప్పుడు కన్నీరు ఎక్కడ చిందించాలా, చెందకొచ్చకూడదు. వాళ్ళ మధ్యలో పోయిన మనం ఏం చేయకూడదు. ఇప్పుడు చూడండి, అలాగని వాళ్ళు నిందిస్తారు, మన దేవుడి మీద అపరాధం వేస్తారు. అలాగే యోబు కూడా ఒక నింద వచ్చింది. ఏమొచ్చింది చూడండి, యోబు గ్రంథము 16 అధ్యాయము
యోబు 16:20. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు. 19-20 చదువు, మీకు ఒక్కటి అటు ఇటు వస్తుంది కదా. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. కాదు, ఇంకా వేరే 21 ఉందా? నరపుత్రుని విషయమై వాని స్నేహితుడితో వ్యాజ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. ఇక్కడ ఏమి మాకు ఎలా ఉందంటే, నా స్నేహితుడు నన్ను అవమానిస్తుండగా, మా తమిళ్లో, మా స్నేహితుడు నాకు అవమానిస్తుండగా అది 20. నేనైతే నా కళ్ళును దేవుని వైపే చూస్తున్నాను, నా కన్నీరు కారుస్తున్నాను అంటాడు. అది చదవండి. 20లో ఉంది, 21లో చదవండి. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడిచిచున్నాను. ఆయన స్నేహితులు వచ్చి ఆయన ఎంతో అవమాన మాటలు, ఎన్నో అనరాని మాటలు అంటారు. అంత అంటారు. అన్నప్పుడు కూడా ఆయన ఎవరి వైపు తిరిగి చూడలా. తన సహోదరులు మిత్రుల వైపు వచ్చి తిరిగి చూసి ఏమనలేదు. వాళ్ళని బదులకు ఏమనలా. ఎవరిని అంటున్నాడో, ఎవరి దగ్గర ఆయన కన్నీరు కారుస్తున్నాడో, దేవుని వైపు కన్నీరు కారుస్తున్నాడు. ఆయన కన్నీరు దేవుని చూస్తున్నాడు. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? దీని కారణం ఎవరు? దేవుడే. ఆయనకి ఏం పెట్టారు? ఆయన శోధన పెట్టారు. ఆయన తెలుసు, ఆయన ఎంత నిజాయితీగా దేవునిలో జీవిస్తున్నాడు కాబట్టి తెలుసు. కాబట్టి ఆయన దేవుణ్ణి చూస్తున్నాడు. దీని కారకుడు నువ్వే. అందుకే దావీదు కూడా ఒక సందర్భంలో సిమేయి అన్న అబ్షాలోము తరిమినప్పుడు, పారిపోతున్నప్పుడు సిమేయి వచ్చి ఎదురులో రాళ్ళు మట్టి విసిరినప్పుడు ఎవరిని చూస్తాడో? ఒకవేళ యెహోవా పంపినాడో ఏమో, మనకెందుకో. ఎంత మాట చూడండి. ఎందుకంటే కన్న కొడుకే నా ప్రాణం తీయాలని చేస్తున్నాడు. తరుముచుండగా ఇతను ఎంత అల్పుడైన సిమేయి ఎంత మాత్రం అంటాడు. ఈ సిమేయి ఎంత కావున ఒకవేళ ఇది యెహోవా అనుమతించినో ఏమో అదిదా. అప్పుడు మనుషులకి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఎవరి వలన ఏమైనా జరిగిందంటే మనం ఎవరిని చూస్తాము? అంతా వీళ్ళ వల్లే, ఈమె వల్లే, దీనివల్లే ఎవరి మీద నింద వేసేస్తాం. అయితే దేవుని నిజమైన భక్తి ఉంది అంటే, మనకు అవమానం వచ్చితే, నింద వస్తే, మనకు వేదన వస్తే, కష్టం కన్నీరు వస్తే అది ఎవరు చిత్తం లేకుండా రాలా. తండ్రి అయిన దేవుని అనుమతి లేకుండా మనది రాదు. మనం గర్వంగా చెప్తాం కదా. యేసుప్రభు ఏం చెప్పారు? మీలో ఉన్న ఒక వెంట్రుకలు కూడా నా చిత్తం లేకుండా ఏమవుతుంట, నేల రాలేదని బాగా చదువుతాం. అయితే సందర్భము మనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళ వల్లే జరిగిపోయింది, ఇతని వల్లే జరిగింది, ఈమె వల్లే జరిగింది. అక్కడ చూడు, స్నేహితుడు వచ్చి నిందిస్తున్నారు. స్నేహితుడి వైపు చూడలేదు ఆయన దేవుని వైపు చూస్తున్నాడు. దావీదు వాళ్ళ కొడుకు ధర్ముతున్నాడు, సిమేయి నిందిస్తున్నాడు. అయితే ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. ఎందుకు అలా? అదిదా దేవుని భక్తి ఉందని, విశ్వాసత ఉందని, మనలో దేవుని మీద నమ్మకం ఉందని, నిరీక్షణ ఉందని, నన్ను చూసుకునేవాడు ఒకడు ఉన్నాడు. చూడండి, కీర్తన 126:5. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. చూడండి, కన్నీటితో విత్తువాడు. ఏం విత్తారు కన్నీటితో? విత్తనమే. ఇప్పుడు విశ్వాసి ఏమి విత్తాడు? మనకేమున్నాయి విత్తేదానికి? వాక్యం. మనలో ఉన్న ఆ విశ్వాసం ఏం చేయాలా? కన్నీరుతో, విశ్వాసముతో. విశ్వాసమైన ప్రార్థన ఏం చేస్తుందంట? బలమైన ప్రార్థన ఏం చేస్తుందంట? ఇప్పుడు ఆ రోజు పేతురుని ఎత్తి లోపల సంఖ్యలు వేసి బంధించేశారు. జైలే ఘోరమైన పరిస్థితి. ఎన్నో వేసి లోపల ఏం చేశారు? మళ్ళీ ఆయనకి
7 చెరసాల లోపల వేసి 7 శిరస్సుల్లో వేసి ఆయనకి చేతికి ఏం చేశారు? చేతు కాళ్ళకి కట్- సంఖ్యలు బిగించారు లోపల. ఒకవేళ 7 విడిపించుకున్నా వాడు ఏం చేయకూడదు. అయితే సంఘం ఏం చేస్తుందంట? అత్యాసక్తితో ప్రార్థన చేసి అప్పుడు ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళి ఏం చేసింది? దేవుని అప్పుడు ఆ ప్రార్థన ఎంత బలంగా ఉండాలా, ఎంత బలమైనదిగా ఉండాలా. ఎక్కడికి వెళ్ళినాడు? మళ్ళా ప్రార్థన ఎక్కడ చేస్తారు అక్కడికి ఏమైపోయినాడు? రీచ్. అప్పుడు చూడండి, అప్పుడు ఎంత బలమైన ప్రార్థన అదిదా. అప్పుడు ఆ బలమైన ప్రార్థన. అప్పుడు మన ప్రార్థన విత్తును అనేది అదే. కన్నీటితో విత్తువాడంటే మన ప్రార్థన. మనం అధికారం ఆర్డర్ వేయకూడదు. నీ చిత్తము జరగాల, నీ చిత్తము జరగాల, నీ చిత్తమే జరగాల. యేసుప్రభు అదే వేరారు. నీ చిత్తం అయితే దీని ఏం చెయ్య, నా ఇద్దరు నీ చిత్తం అయితే వీరు చూసినట్లు వీరందరూ ఉన్నారు. లాజరు లేపినప్పుడు ఏం చెప్తారు? వీళ్ళందరూ విశ్వసించి చూసినట్లు ఏం చెయ్య, నీ చిత్తము జరిగించు. అదిదా. ఆయన చూడండి, ఆయన ప్రార్థన ఎంత నైపుణ్యత, ఎంత హంబుల్నెస్ ఉంచుంది దాంట్లో ఏముంది? తగ్గింపు గుణం ఉంది ఆ ప్రార్థనలో. అధికారం ఉంది అని ఏం చేయలే ఆయన. నేను నీ కుమారుడు కదా, నేను నన్ను పంపావు కదా, వీళ్ళంతా చూసినట్లు చేయకూడదా? అట్లా అడగలేదు ఆయన. తండ్రి వీళ్ళంతా ఏం చేయాలా? చూసినట్లు, విశ్వాసించినట్లు. అందుకే అడుగుతారు ఎప్పుడైనా. అదితో మనం ముఖ్యంగా చూడాలా. ఇక్కడ అది చెప్తున్నాడు, కన్నీటితో విత్తువాడు. ఆ కన్నీరు ఎంత? ఒక స్టూడెంట్ విలేజ్లో చాలా తక్కువ జాతి, అయితే మంచి చదువు నాలెడ్జ్ ఉంది ఆ అబ్బాయికి. అయితే ఆ ఊర్లో ఏమంటే వాళ్ళు తక్కువ జాతి వాడికి ఏం చేయరు ఆ ఊర్లో. ఉన్నత చదువుకంతా ఇవ్వరు. అక్కడ లేదు. అతను ఏం చేశాడు? బయటికి వెళ్ళి చదువుకున్నాడు. ఎంతో కన్నీరు కారు చూశాడు లోపల. వాళ్ళ అమ్మ అందరూ వచ్చి అడిగేదారు, మీ కులానికి ఇక్కడ, మీ ఒక జాతికి ఇక్కడేం లేదు, నో సీట్ అన్నారు. అతను చాలా కన్నీరు విడిచి వెళ్ళిపోయి వేరే దూరం పోయి చాలా కష్టపడి చదివినాడు. ఎక్కడెక్కడో ఎవరన్నో చాలా వేడుకొని అడుక్కొని చదివినాడు. ఎందుకంటే బయట చాలా కష్టం దొరికేది. అయితే చదివినప్పుడు తర్వాత గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినాడు. ఇప్పుడు ఆ ఊరికి వస్తున్నాడు. ఎవరంతా రిజెక్ట్ చేశారు, వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? లేచి సలీట్ కాదు, చెయ్యి కట్టుకొని ఉన్నారు ఆయన ముందర. కన్నీరు వీళ్ళు కారుస్తున్నారు. ఇప్పుడు అతను కార్చినాడు. అప్పుడు వీళ్ళేమి కనికరించలే. ఇప్పుడు అతను వచ్చినప్పుడు వీళ్ళు కారుస్తున్నారు. ఏమైనా చేసేస్తాడో ఏమో. ఏమిలే, ఆయన వచ్చి ఇక్కడ అందరికీ ఏ మత భేదం లేకుండా ఎవరైనా చదవచ్చు అని చట్టం పెట్టినాడు. వీళ్ళు ఎప్పుడు ఇంతవరకు ఏం చేశారో, మేము గొప్ప జాతి, మా వాళ్ళు చదవాలని. అట్లా మొత్తం చేసేసినాడు. అట్లాంటిది ఉంటే డిస్మిస్ చేస్తాను. అట్లాంటిది మీ చట్టం ఉంటే డిస్మిస్ చేస్తా, లేదు అందరూ చదువుకోవచ్చు అంటే పెడతాను కాలేజీ, అంతే. సైలెంట్ అయిపోయినారు. అప్పుడు చూడండి ఆ కన్నీరు. ఒకప్పుడు వాళ్ళ కన్నీరుకి, ఆయన కన్నీరుకి వాళ్ళు విలువేయలేదు. ఇప్పుడు అదిదా. ఇక్కడ చూసినప్పుడు ఆ కన్నీరుతో విత్తువాడు ఏం కోస్తాడంట? సంతోషగానముతో పంట కోసెదరు. దావీదు ఎప్పుడన్నా కన్నీరుతో విత్తినాడా? ఆయన పడిన కష్టాలంతా, వేదనంతా ఆయన దేవుని దగ్గర మొరపెట్టి అయితే చెప్తున్నాడు, నీ కన్నీటితో విత్తువాడు. అది ఆ కన్నీరు. ఆయన చాలా బాధపడ్డాడు. నీతి దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, దేవుని భక్తి కొరకు ఏం చేశాడు? ఆయన చాలా ప్రయాసపడ్డాడు. అందుకని చెప్తారు జనులు, సౌలు 10,000 మంది అంటే దావీదు ఎందుకు అంత చెప్పారు? 1000 ఎక్కడ, 10,000 ఎక్కడ? బట్ ఆయన రాజు కాదు. బట్ దేశం కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని తెగించి వెళ్ళాడు. ఒకవేళ ఏమన్నా పొరపాటు జరిగితే గొల్లియత్ చేతులు ఎవరు చావాలా? అందుకు వదిలేస్తారు వీళ్ళు కూడా. పోనీలే, వాడేదో ఆతులతో పోతున్నాడు, పోనీలని. ఏమైనా పర్వాలే, వాడే కదా పోతాడు. అయితే అతన్ని దేనికోసం పోయాడు? దేవుని నామంలో. అది అతని దేశం కొరకు, దేవుని కొరకు, ముఖ్యంగా దేవుడు, దేశము. అతను వచ్చి మన దేవుడు నిందిస్తున్నాడే, పౌరుషం లేదు ఎవరికి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నారు 40 రోజులు ఏమి ఎవరికి పౌరుషం లే. అయితే అతను తెగించి వెళ్ళాడే, అదిదా దేవుడు చూశాడు. అప్పుడు దేశం కొరకు, దేశ ప్రజల కొరకు అతను ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, పౌరుషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశారు?
చెప్తున్నాడు కన్నీటి ఆ మారి ఎన్నోసార్లు దేశము ప్రజల కొరకు కన్నీటితో వితేది, కన్నీటితో చేసే పని ఎన్నోసార్లు ఆయన సంపాలని ట్రై చేశారు కదా. చూడండి మార్కు సువార్త 9:24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయుమని బిగ్గరగా చెప్పాను. ఆయన కూడా కన్నీటితో వేడుకొని లేదా, మా కన్నీరు ఉంది. ఆయన బిడ్డను స్వస్థపరచాలా, ఆయనకు అవిశ్వాసంగా ఉంది. ఆయన అడుగుతున్నాడు ప్రభుని, ప్రభువా నా వల్ల ఉన్న అవిశ్వాసతని ఫుట్నోట్లు ఉందా పర్వాలే, కన్నీటితో ఆయన వేడుకున్నాడంట, నాలో ఉన్న అవిశ్వాసం ఏం చెయ్యే ప్రభువా తొలగించు. ఈరోజు చాలామంది అవిశ్వాసత జరుగుతుందో జరగదో, అవుతుందో అవ్వదో, మనం పోతున్నాం అది ఏమన్నా కార్యము చేతికి వస్తుందో రాదో అన్ని అనుమానత, అవిశ్వాసత. ఇంకా కూడా చాలామంది మనుషులు ఎదురు వచ్చేది, జంతువులు ఎదురు వచ్చేది కూడా చూస్తారు. అయితే ఎంత చక్కగా చూడు, ఆయన అవిశ్వాసత తొలగించేది ఎవరిదా? ప్రభు మాత్రమే. ప్రభువుని పెట్టుకోవాలి. ప్రభువా నేను విశ్వాసిగా, సత్యవంతుడుగా, సాక్షిగా నీ ఎదుట ఎలా ఉండాలో నాకేం చేయి, విశ్వాసము అవిశ్వాసం తొలగించి విశ్వాసిగా పెట్టుము. అది ఆయన వేడుకోవాలా. చూడండి లూకా 7:44-48 వరకు. 7:44 7:44-48 వరకు ఒక్కొక్కటి చదవండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. చూడండి ఇక్కడ ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. చూసారా, ఆమె చాలా ఘోర పరిస్థితి ఆమె. అయితే ఆమె వచ్చి ప్రభుని ఏం చేసింది? కన్నీటితో ఏం చేసింది? ఫస్ట్ పాదాలు కడిగి. చూడండి ఎంత కన్నీరు వస్తే పాదమును తొడవాలంటే ఎంత కన్నీరు ఉండాలా? ఎంత ఒక డ్రాప్ సరిపోతుందా? కన్నీరు ఎంత కార్యం ఉండాలా, ఎంత వేదన ఉండాలా, ఎంతమా దుఃఖములో మునిగి ఉండాలా. అంతగా ఆమె కార్చి ఆ పాదం అంతా తుడిచి, ఆ కాలంలో ఒక అతిథిని ఇంటికి రప్పించినామంటే ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలా? కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇవ్వాలా, తర్వాత వాళ్ళకి ముద్దు పెట్టాలా, తర్వాత వాళ్ళకి నూనె రాయాలా. ఇన్ని ఉన్నాయి అప్పుడు ఆ కాలంలో ఉండే సెంటిమెంట్స్, ఆ సంప్రదాయాలు. అయితే ఈ సీమోని పిలిచినాడు ఇంటికి, కానీ ఏమి చేయలే ఆయనకి. ఎవరికే? ప్రభుని పిలిచాడు, విందు పెడతానని, కానీ ఏమి చేయలే ఇవంతా. అయితే ఈమె ఎవరో, ఈమె వచ్చింది ఆ ఇంటికే, కానీ ప్రభువుని వచ్చినప్పుడు ఏం చేస్తుందంట? పాదముని ముద్దు పెట్టి కన్నీటితో కార్చి జుట్టుతో తుడిచి పాదమును ముద్దు పెట్టి తైలం పేరు పోసిందంట. ఆమె ఒక తైలం తెచ్చింది. అదే కదా, ఆ వారం ముందే కదా, ఇంకా సెలువు ఇంకా అయిపోతాడంటే కొంచెం ముందే, అది ఒక వారం ముందే ఈ పని జరుగుతుంది. అంతగా ఆమె ప్రేమిస్తుండగా పిలిచిన వ్యక్తి ప్రేమించలే. అప్పుడు ఆమె కన్నీటి ఒక ఏమి వేడుకొనిందో తల్లి, పాప ఏమి వేడుకొనింది ఆ సోదరి. అయితే ప్రభు లేపి అన్నాడు, నీ పాపం ఏం చేయబడింది? ఎందుకో ఆమె ఏం చేసింది? విస్తారంగా ప్రేమించింది. లిమిట్ లేదు, హద్దుకి. అందరికీ ఈరోజు అన్నింటిలో హద్దు పెట్టుకుంటారు. దేవుణ్ణి ప్రేమించడానికి లిమిట్ ఉండకూడదు, ఆరాధించడానికి లిమిట్ ఉండకూడదు. అధ్యాయం చదివినామా, 2 అధ్యాయం చదివినామా, ఒక అరగంట 20 నిమిషాలు ప్రే చేసినామా, అయిపోయింది. ఎట్లా? నీకు మాత్రం అంతు లేక పట్టజాలినంత విస్తారమైన ఆశీర్వాదం కావాలా. అయితే నువ్వు ప్రేమించేది ఎప్పుడైనా 1 గంట 2 గంట 3 గంట
ఒక 4 గంటల బైబిల్ చదివేది ఒక రోజు అంతా కూడా చదివి చూడు, ఏం తెలుస్తుంది? అప్పుడే కదా నీలో ఉన్న ప్రేమ దేవునికి అర్థమవుతుంది. ఒక రోజు అంతా బైబిల్ చదువుతావా? ఇది ఒక రోజు కాలక్షేపణ, వ్యర్థమైన వాటిని ఆనందిస్తారు కదా. ఒక రోజంతా గేమ్ ఆడేది ఉంది, ఒక రోజంతా రీల్స్ చూసేది ఉంది, ఒక రోజంతా ఊరు తిరిగేది ఉంది, ఒక రోజంతా ఫంక్షన్కి ఎక్కడ అన్నిటికీ రోజంతా చేస్తారు కదా. అయితే బైబిల్ ఒక క్రైస్తవుడు సత్యవంతుడు రోజంతా బైబిల్ చదివేది ఉందా? లైఫ్లో ఉందా? ఒక రోజున ప్రభు అడుగుతా అనుకో, నా కోసం ఒక రోజైనా బైబిల్ చదివినావా? రోజంతా ఆడుకుంటున్నావు కదా, రోజంతా ఆట, రోజంతా పాట, రోజంతా ఎంజాయ్ అన్నీ ఉన్నాయి కదా. నిద్ర, రోజంతా నిద్ర. ఈ రోజు అంటే ఎక్కడా పోలా, నిద్రపోయినా ఈ రోజంతా నిద్ర. బాగుంది కదా. అప్పుడు దేవుడు అడిగినప్పుడు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చానే, నీకు ఇంత గొప్ప సత్యం ఇచ్చానే, నా కొరకు రోజంతా బైబిల్ చదివినావా? 3 గంటల సేపు ధ్యానించావా? ఎన్ని సినిమాలు చూస్తారు, 3 గంటలు పోతాయి. దేవుడు అది చూస్తున్నాడు. చూడ ఎంత బాగా చూడు, ఆమె చూడు, ఆమె విస్తారమైన పాపము, అప్పుడు విస్తారమైన ప్రేమ. అది చెప్తున్నాడు సీమోనుగా, ఇంటి యజమాని ఆయన చెప్తున్నాడు, నువ్వు పిలిచావు, నువ్వు నన్ను విందు పెట్టేదానికి పిలిచే, విందు పెట్టేశావు. అయితే అతనిదే చెప్తున్నాడు స్టోరీ, ఈ మరి జరిగిందంటే విస్తారంగా ప్రేమించింది ఆమె. అద్దు లేదు, ఏమైనా అద్దు ఉందా? లిమిట్ ఏమి లేదు. ఆమె వచ్చినప్పటి నుంచి ప్రభు పాదాల మీదే ఉంది ఆమె. అందుకే అలాంటి ప్రేమ, అలాంటి కన్నీటితో ప్రభుని ఎంతగా ప్రేమించుంటే ఆ పాపం క్షమించబడతాయి. అప్పుడు మన పాపాలు ఒప్పుకున్నాము, జ్ఞానస్థానం తీసుకున్నాం, మరలా ఏం చేస్తున్నాము? ఎన్ని పాపాలు చేసాము? మళ్ళీ ఒప్పుకున్నామా? కన్నీరు కార్చామా? అదిదా ఇక్కడ మనం చూడవచ్చు. చూడండి, అపోస్తల కార్యము 20వ అధ్యాయము 19, 20, 21. అపోస్తల కార్యము 20వ అధ్యాయము. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. చూసారా? ఎవరో కాదు యూదులు, అతను ఎవరో? యూదుడే. అతను యూదుడే, పౌలు గారు సేవకుడు. అతను ఎప్పుడైతే ఈ ఒక మార్గాన్ని ఏం చేయాలని వచ్చాడు ఆయన, ఈ మార్గాన్ని ఉండకుండా దాన్ని డ్రస్టాయ్ చేయాలి, నాశనం చేయాలని వచ్చాడు ఆయన. అయితే ప్రభు ఆయన సంధించి ఏం చేశాడు? ఆయన్ని రక్షించుకున్నాడు, ఆయన సేవకుడుగా ఎన్నుకున్నాడు, ఆయన సేవ కొరకు ఆయన అభిషేకించాడు. ఈయన మార్పు పొంది సేవ చేస్తానంటే ఇప్పుడు పంపించిన వాళ్ళు వీళ్ళకి విరోధి అయిపోయినారు. ఇదేంటి ఇది? వీడు పోయి ఆ మార్గాన్నే లేకుండా చేస్తాను పోతే ఇప్పుడు ఆ మార్గాన్నే ప్రసంగిస్తున్నాడే. కోపం వచ్చింది వాళ్ళకి. కోపం వచ్చి ఎదురు తిరిగారు, నువ్వు ఎందుకు పోయినావు? ఆ మార్గాన్ని చెడప. ఇప్పుడు ఆ మార్గాన్ని బోధిస్తే నిన్ను పెట్టవచ్చా, నిన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. అందుకు చెప్తున్నాడు ఆయన, నాకు యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. అదిదా మనం కూడా వచ్చాము. మనకు అనేక కుట్ర చేస్తారు. ఈదులు ఎవరు? వాళ్ళ సహోదరులు కదా. మనం కూడా అంతే, మన సహోదరు వల్ల కుట్రలు వస్తాయి. కుట్ర, వేషము, మోసము, నాశం అన్నీ వస్తుంది. అయితేనూ మనం ఏం చేయాలా? కన్నీటితో ప్రభుని ఎలా సేవిస్తానో, ఎలా ఆరాధిస్తానో. ఇప్పుడు ఆయన జరిగిందే కదా, ఆయన సేవకుడు కదా, అదే బహుమానం మనకి అయిపోతారు కదా. ఆయనతో పాటే కదా మనకు కూడా సీటు. అప్పుడు ఆయన జరిగినట్టు మనం జరగలేకపోతే ఎట్టా? ఆయనకి ఎలా యూదుల వల్ల కుట్ర జరిగిందో సొంత సహోదరు వల్ల, అలాగే మనకు కూడా జరుగుతుంది. మనలో ఎందుకు ఇలా అనుమతిస్తే దేవుడు అంటే, నీలో నాలో సత్యం ఉందా? సత్యానికి సంబంధించిన విశ్వాసత ఉందా? ఆ పరిశుద్ధమైన మహాపరిశుద్ధమైన విశ్వాసం ఉందా? ఆ వాక్కు కొరకు నువ్వు ఏమైనా నిలబడుతున్నావా? ఆ వాక్కును ప్రేమిస్తున్నావా? ఆ వాక్కును ధరిస్తున్నావా? ఆ వాక్కు నిలబడుతున్నావా అని ఒక శోధన, అంతే. ఎవరు గొప్ప కాదు. ఆ వాక్కు శోధన ఎవరికైనా వస్తుంది. మీరు నిలబడిందన్నారా, పారిపోతున్నారా, లేదా ఎదుటి వాళ్ళ మీద నింద వేసేస్తున్నారా? కొందరు చూడండి, ఏమైనా జరిగిపోతే సర్వసాధారణంగా పోనీలే, జరిగిపోయింది, ఏం కాదు. అదే కొందరు ఏం చేస్తారు, జరిగిందంటే ఒప్పుకోరు, దాన్ని అదే చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు?
వీళ్ళకి విశ్వాసం ఎక్కడ ఉంది? ఇలా జరగాలని ఉంది, ఏం చేయలేము కదా. అదిదా ఇక్కడ చెప్తున్నాడు, నాకు జరిగింది కానీ నేను ఎవరితో వైపు చూస్తున్నాను. ప్రభు చదవండి. మరియు ఆ, ప్రయోజనకరమైనది ఏదియు ఉమ్, దాచుకొనక ఉమ్, బహిరంగముగాను ఇంటింటను ఉమ్, మీకు తెలియజేయచ్చు బోధించుచు ఉమ్, దేవుని ఎదుట ఉమ్, మారు మనస్సు పొంది ఉమ్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఉమ్, విశ్వాసం ఉంచవలనని ఉమ్, యూదులకును గ్రీసు దేశస్థులకును ఉమ్. ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. చూడండి, ఇప్పుడు చేసిందంతా యూదులే వాళ్ళు కుట్ర చేసేది. మళ్ళీ ఎవరికి చెప్తున్నాడు? పోయే వారికే యూదులకే చెప్తున్నాడు. యూదులకు అందరికి చెప్తున్నాడు. క్రీస్తు చేస్తారంటే అన్నీళ్ళు సాక్ష్యం ఇస్తున్నాడు. మళ్ళీ అప్పుడు ఏమే మన మీద ఎన్నో రావచ్చు, అయితే మనం చేయాల్సిన పని ఏం చేయాలా? ఎప్పుడు బాధ్యత నెరవేర్చాలా? ఇచ్చిన ఒక సత్యానికి ఇచ్చిన ఏం ప్రభు చెప్పిన ఏమి ఎప్పుడు ఏం చేయాలి? అందరికి వెళ్ళి ఏం చేయాలి? సర్వ సృష్టికి అదిదా ఆయన ప్రధానమైన పని. చూడండి, వాళ్ళే కుట్రపరుస్తారు, వాళ్ళే దోషి అంటారు, వాళ్ళే కొడతారు ఆయన్ని. ఆయనను వాళ్ళకే బోధిస్తున్నాడు. మీరు నన్ను ఇలా అన్నారా, మీకు బోధించను చెప్పాల. దేవుని ఆ విధిని చక్కగా ఏ రీతిగా నేను మీ మధ్య ఏమి మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక. చూడండి, ప్రయోజనకరం. ఇప్పుడు ఏమంటారు? ఏమన్నా చేసేస్తే వాళ్ళకి తప్పుగా పాఠం చెప్పాలని తప్పుగా చెప్పేస్తారు. అయితే అక్కడ ప్రయోజనకరంగా ఏమైనా చేయని, దేవుడు ఏం చెప్పారో, దేవుడు ఏమి ఇస్తాడో అది ఖచ్చితంగా ఇచ్చేశాడు ఆయన. ప్రయోజనకరమైన వాటివి. వాళ్ళు నాకు చాలా మోసం చేశారు, వాళ్ళకి శిక్ష పడాలా అని చెప్పాలా. వాళ్ళు ప్రయోజనకరమైన చెప్పారు, మంచిది చెప్పారు. అదిదా యేసు ప్రభు, అదే తండ్రి ఒక గుణం. అదిదా ఆయన ఎప్పుడు చెడ్డవారి మీద మంచి అందరి మీద ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు వరకే సూర్యుని ఉదయం అన్నీ చేస్తున్నాడే, దయ చూపిస్తున్నాడే, కురిపిస్తున్నాడే. అయ్యో ఇక్కడ మంచివారు ఉన్నారు, వాళ్ళకి మాత్రం చెడ్డవారు ఉన్నారు, వాళ్ళకి లేదు, అందరికీ సమానం. అదిదా ప్రేమ. అలాగే ఆయన చేస్తున్నాడు. ఎంత గొప్ప సేవకుడు చూడండి. తర్వాత ఆయన సంఘం కొరకు ఆయన పడే పాట చూడండి. 2 కొరింథీ 2:4. 2 కొరింథీ 2:4. మీకు దుఃఖము కలుగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకునవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడ్చుచు మీకు వ్రాసి తిని. చూసారా, ఏదో మనల్ని బాధ పెట్టాలని కాదంట, ఎంతో వేదనతోనూ కన్నీరుతోనూ ఏమి వీటిని రాసినాడంట ఆయన. ఎంత బాధ కలిగి ఉండాలి అక్కడ సేవ చేయడానికి. ఆ కాలంలో ఎంత బాధ కలిగింది ఆయనకి, స్వార్థ చెప్పడానికి ఎంత ఆటం కలిగింది. ఈరోజు ఎంత ఫ్రీగా ఉంది. అయితే ఈరోజు ఎంత ఫ్రీగా ఉన్నామో చెప్పేవాళ్ళు ఎవరు లేరా? ఉన్నారా? అప్పుడు దేవుని ఒక వాంఛ, అది ఆయన మీద, ఆయనకి బాధ్యత ఉంది ఆయనకి. తర్వాత ఫిలిప్పీలు 3:18. ఫిలిప్పీ పత్రిక 3:18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. చూడండి, కొందరు అదిదా మనం చేయాల్సింది. వాళ్ళని పోయి చాలా మంది దిద్దాలని మనం అనుకోకూడదు. చూడండి, అనేకులు సిలువకు ఏం చేశారంట? క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుని విరోధంగా నడిచి జీవిస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను. ఏమని? వాళ్ళతో ఏం మాత్రం ఏం చేయకూడదు అంటాడు. నాశనమే వారి అంతము, వాళ్ళతో చేరవద్దంటాడు. కన్నీరుతో చెప్తున్నాను, అటు వారి మధ్య, క్రీస్తుకు విరోధంగా జీవించేవారి మధ్య జీవించకూడదు, వాళ్ళ మధ్య ఉండకూడదు. మీ కన్నీరుతో చెప్తున్నాను, వాళ్ళు క్రీస్తుకు విరోధంగా నడుస్తున్నారు తెలిసి మనపై క్లోజ్గా ఉండొచ్చా? క్రీస్తు సిలువకు, క్రీస్తు వాక్యానికి, క్రీస్తు సత్యానికి విరోధంగా జీవిస్తున్నారంటే వాళ్ళ దగ్గర పోయి మనం స్నేహం చేయవచ్చా? చేయకూడదు. అదే చెప్తున్నాడు పౌలు అక్కడ. మీ కన్నీరు విడిచి చెప్తున్నాను, వాళ్ళు క్రీస్తుకు విరోధంగా జీవిస్తున్నారు, జాగ్రత్త, వాళ్ళ అంతము నాశనం అయిపోతారు, మీరు పోవద్దు అంటున్నాడు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు
తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు ఉమ్, అచ్చేపడుచున్నారు. ఇదిదా భూ సిగ్గు సంబంధమైన వాటి ఎందే ఆ. మనస్సు నుంచుచున్నారు. అదిదా భూ సంబంధమైన వాటే మనసు చూస్తారు. వాళ్ళు సిగ్గుపడాల్సి వచ్చిన అతిశయపడతారు. అది అంటున్నాడు, మీ కన్నీరు చెప్తున్నాను, అటు క్రీస్తు సిలువకు విరోధంగా జీవించే వారి గురించి జాగ్రత్తగా ఉండండి. అదిదా సత్యానికి అనుకూలత. ఎవరైతే క్రీస్తుకు విరోధంగా, క్రీస్తు సిలువకు విరోధంగా, క్రీస్తు బోధకు విరోధంగా జీవిస్తారో ఆ న్యాయ నీతి లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని మనం వదిలేయాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళతో పాటు మనకి శిక్ష ఇస్తాడు. అదిదా మనం జాగ్రత్త గమనించాలి. ఆయన చూడు, సంఘం ఏట్లో ఉన్న బాధ్యత ఆయనకి. కొందరు ఏం చేస్తున్నారంట, సిలువకు విరోధంగా జీవిస్తున్నారు, క్రీస్తుకు విరోధంగా జీవిస్తున్నారు. యెషయా 56:8, యెషయా గ్రంథము 56:8 అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు. 56 పొరపాటు, కీర్తన 56:8 ఎక్కడో వెళ్ళిపోయినాం. కీర్తన గ్రంథము 56:8 ఏమంటే ఇక్కడ ప్రతి కన్నీటి చుక్క ఏం చేస్తాడంట ఆయన, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. ప్రతి కన్నీరు దేవుని బిడ్డలు సత్యవంతులుగా ఎంచుకోబడిన ఎంపిక చేయబడిన పరిశుద్ధులు దేనికి ఏడుస్తున్నారు? దేని కొరకు ఉంది మీ ఏడుపు? సంఘం కొరకు ఉందా? ఆ పరలోక సంఘం కొరకు ఉందా? ఆ సత్యం కొరకు ఉందా? దేని కొరకు ఉంది? ప్రతి కన్నీటి ఏమంట ఆయన ఏం చేస్తాడంట, బుడ్డిలో నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. అంటే మనం ఒక బాధ వేదన మన సంచారం ఎక్కడెక్కడ దేని కొరకు తిరుగుతున్నాము? సంచారం అంటే ఏమే? తిరగడమే. తిరిగేది దేనికి తిరుగుతున్నాం? చాలా మంది దేనికి తిరుగుతున్నాం? ఏదో కుటుంబ యజమానులు దేని కొరకు తిరుగుతారో, కుటుంబం కొరకు పని చేస్తూ ఎక్కడ పని దొరుకుతుందా, పని ఉందా, పని లేదా, చదువుకునే పిల్లలు చదువు కొరకు తిరగాల, ప్రతి వాకులకు బాధ్యత ఇచ్చిన. కొందరు వ్యర్థంగానే తిరుగుతారు, వ్యర్థంగానే ఏడుస్తారు, వ్యర్థంగానే పని అది చెప్తున్నారు కదా, అది చెప్తున్నా అక్కడ. మీరు ఏమేమి సంచారం చేస్తున్నారో నా సంచారంలో నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును కదా. అదిదా ఆయన లెక్కలో పెట్టుకున్నాడు. నువ్వు దేనికి తిరుగుతున్నావు, దేనికి ఏడుస్తున్నావు, దేని కొరకు మాట్లాడుతున్నావు, దేని కొరకు ధ్యానం చేస్తున్నావు, దేని గురించి ఎక్కువ ఆనందిస్తున్నావు, దేని మీద ఆనందపడుతున్నావు. చాలామంది దుఃఖం, చాలా వేదన, కావాలంటే ఏదో వస్తువు చాలా వేదన, వెంటనే కావాలా. అయితే అది దేనికి, అది ఎలా, దేనికి ఏడ్చినావు? ఎంత బాగా చూడు. ప్రతి మనిషి ఒక అలసట, ఏమన్నారు అక్కడ, సంచరణ ఏం చేస్తున్నాడు ఆయన, లెక్కించున్నాడంట. అప్పుడు మనం దేనికి తిరుగుతున్నాము, దేని కొరకు తిరిగి ఉన్నాం, దేని కొరకు కార్చున్నాము? దేవుని కొరకు ఏమైనా ఇచ్చిన రక్షణ కొరకు, ఏమన్నా మన జీవితం కొరకు, రక్షణ కొరకు, ఏ విధమైన దేవునికి ప్రయోజనంగా అనేక రక్షణ కొరకు మనం ఏం కార్చామ్మా? మీరు కార్చి ఉంటే అది మీ ఏమవుతుందంటే దేవుని లెక్కలో లెక్కించబడి ఉంది, బుడ్డిలో దాచి పెట్టారంట. మనం ఇక్కడ మన ఇంటిలో చిందిన ప్రతి కన్నీరు ఎక్కడ ఉంది? ఆయనలో ఉంది, గుర్తుపెట్టుకోవాలా. చూడండి, ప్రసంగి గ్రంథము 4:1. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను. ఏమంటున్నారు ఇక్కడ? పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియల గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. చూడండి, బాధించేవారు బాధపడుతూ ఉన్నారు, ఆ కన్నీరు విడుతున్నారు. అయితే ఎవరు లేరంట? ఆదరించే దిక్కు లేరు. అయితే వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయేను. చూడండి,
ఏమంటే ఎందుకు వాళ్ళు ఆదరించలేకపోతున్నారంటే వాళ్ళని బాధ పెట్టేవాడు ఎలాంటి వాడంట, బలవంతుడు. వాళ్ళకు భయపడి ఎవరు ఏం చేయలేకపోయినారు, ఆదరించలేకపోతున్నారు. అయితే అది అప్పుడు. ఇప్పుడు ఎప్పటికైనా ప్రభు ప్రతి ఏమన్నా వాక్యం ఆయన ఎందుకు పంపారంట, బాధించబడి వారిని ఏం చేసేవాడు ప్రభు, విడిపించేవాడు, విడుదల కలిగించేవాడు, గుండె చెదరిన వాడిని బాగు చేసేవాడు. అది పట్టు కూడా రాయబడింది, యెషయాలో ఉంది. అది దుఃఖంలో ఉన్న వారికి స్తుతి వస్త్రం, దుఃఖంలో ఉన్నవారికి స్తుతి వస్త్రం ధరింపి చేయవాడు, బాధలో ఉన్నవారికి, బాధింపబడి వారిని. అదిదా మనకెవరు ఉన్నారు, మన ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి దుఃఖము. అందుకే ఒక చోట ఉంది కదా, ఒకవేళ మిమ్మల్ని దుఃఖం కలిగించే వారికి ఏమొస్తుందంట, అభ్యంతరపరిచే వాళ్ళకి అభ్యంతరమును బాధపడిన మీకు ఆదరణ కల్పిస్తారంట ఆయన. అదిదా మనం గమనించాలా. ఇంకా మనము చూస్తాం, ఈ కన్నీరంతా చూసాం. ఆ కన్నీరంతా ఇక్కడ ఒక ముఖ్యమైన ఒక 3-4 కన్నీరు చూస్తాం. ఇది ఎలాంటి కన్నీరు చూస్తాం. 1 సమూయేలు 1:8. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయేలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. తెలుసు కదా, సాముయేలు తల్లి అన్న ఎప్పుడు ఏం చేసేవాడు, ఆమె ఏమే ఉంది, గొడ్రాలుగా ఉంది, కన్నీరు కారుస్తూ ఉంటుంది. ఎందుకు కన్నీరు కార్చాలా? పక్కన ఒక ఆమె ఉంది, ఎప్పుడు ఆమెను కన్నీరు రప్పించేదానిగా ఉంటుంది. ఏం చేసింది, ఆమెని బాధ పెడతా ఉంటుంది. ఎందుకు? నాకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేని గుడ్రాలు కదా అని. అయితే ఈమె దేవుని దగ్గర పోయి కన్నీరు కార్చింది. కార్చి ఈమె కన్నీటికి ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. 11 వచనము. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమె ఒకటి మొక్కుబడి చెల్లించేసింది, కన్నీరు విడిచుచు వేడుకునింది. దేవా, నా నింద, నా అవమానం, నా దుఃఖము, నా వేదన నువ్వు ఎరుగుదువు. నాకు కానీ ఒక మొగ్గ పెట్టని ఇస్తే నేను పెట్టుకోను, నా పెట్టండి, నీకేం చేస్తాను? వాడు చనిపోయే వరకు ఏం తీయను, క్షౌరపు కత్తి ఎన్నటికి ఏమి రానిక వాడు నీ కొరకు ఏం చేయాలా? యెహోవా నాకు నీకు అప్పగించి నీకు సేవకుడిగా ఇచ్చేస్తాను. ఎక్కడ ఎప్పుడు ప్రే చేసింది? ఏమి లేనప్పుడు, ఏమి లేదు అప్పుడు, పుట్టక మునిపే ఏమి లేనప్పుడే ఒక కన్నీటి ఎంతో దుఃఖముతో కుమ్మరించేసింది. అక్కడ చూసారు, ఉదయం ఏం చేసింది ఉంది, కింద కుమ్మరించని ఉంది దేవుని దగ్గర. కన్నీటితో దేవుని కుమ్మరించేసింది, ఏడ్చి 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 లేచి ధైర్యంగా వెళ్ళిపోయింది. ఆ కన్నీటికి దేవుడు సమాధానం ఇచ్చాడు. అన్న కన్నీరుకి ఆ గొప్ప సేవకుడును ఇచ్చాడు దేవుడు. చూడండి 15 హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానని. అది వద్దు, 15 వచ్చిన చదవండి. 15 అది ఆ మేటర్ చదవండి. బిడ్డని ఇచ్చారు కదా, తెచ్చి ఆమె రిటర్న్ సమర్పణ చేసింది కావాలా. 25 ఎక్కడ? 25, 26 చదవండి. నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన
మనవి విని ఉమ్, ఆయన నాకు అనుగ్రహించెను. ఉమ్, కాబట్టి ఉమ్. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఆ, తాను బ్రతుకు దినములన్నిటను ఉమ్, వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. ఉమ్. అప్పుడు వాడు యెహోవాను అక్కడనే మ్రొక్కెను. ఎవరు? సమూయేలు. ఆ చిన్న బిడ్డ అప్పుడే తల్లి చెప్పిన ప్రకారం విని, తల్లి మాట విని వెంటనే యెహోవాను ఏం చేశాడంట? మ్రొక్కెను. ఈరోజు ఎన్ని పిల్లలు చెప్పి మొక్కుతారు మరి. చూడండి, ఆమె కన్నీటికి అంత గొప్ప సేవకుడిని ఇచ్చినాడు దేవుడు. దీనికి మూల కారణం ఏమి? ఆమె ఒక కన్నీరు, బాధ, వేదన. గొప్ప సేవకుడిని ఇచ్చినాడు చూడండి ఆమె కన్నీరు వల్ల. అలాగే ఇంకో కన్నీరు కూడా చూస్తాం. ఈమె కన్నీరుకి ఏమి విలుస్తారు చూస్తాం. ఆదికాండం 21:16. ఆదికాండం 21:16. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను. ఇక్కడ ఈయన అబ్రహాము కుమారుడు, ఈ అబ్బాయి ఫస్ట్ కుమారుడు ఈయన ఇస్మాయేలు. కాబట్టి ఇంక ఇదేముందంటే చనిపోయే పరిస్థితి వచ్చింది. దేవుడేమో అక్కడ ఆయనకు వాగ్దానం చేసినాడు, నువ్వేం భయపడకు, ఏం చెయ్యి, బిడ్డని పంపివేయము, నేనేం చేస్తాను, వాడిని గొప్ప జనాంగం చేస్తానని ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాం వాగ్దానం చేశాడు. అందువల్లనే ఆయన దుఃఖపడకుండా పంపించేసాడు. దుఃఖం వచ్చింది, దేవుడు చెప్పినాడు కదా, ఆయన మీద చాలా విశ్వాసం ఆయనకి, పంపివేసినాడు. ఈమె తెచ్చింది, కొన్ని రోజులు అయిపోయింది, అది తినింది, తాగింది, అయిపోయింది. ఇప్పుడు ఏం నీళ్ళు లేకుండా ఆ బిడ్డ ఏమైపోతున్నాడు? చచ్చిపోతున్నాడు. చచ్చిపోయేటప్పుడు కూర్చొని దగ్గర ఉండి నేను చూడలేని బాధని వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళిపోయి కూర్చొని ఏడుస్తూ ఉంటే దేవుడు ఆమెని వచ్చి మాట్లాడుతున్నాడు. ఆమె కన్నీరు ఎంత వేడిస్తే, ఆల్రెడీ వాగ్దానం ఇచ్చారు కాబట్టి వచ్చారు. ఇక్కడ ఏడుస్తుంది. నేను ఎందుకు, ఏమైంది ఆఖరికి, ఎందుకు ఏడుస్తావు? లేదు మరి బిడ్డ సాగుతుంది, లేదు బిడ్డ ఆయన స్వరం విన్నాడు. ఈమె బాధలో ఉన్నప్పుడు ఎదురులో ఉన్న ఏమి పెద్ద ఏమి ఆ చెరువు ఏమది వాటరే కనపడలే ఆమెకి. ఎక్కడ ఉంది వాటరు? ఎక్కడ ఉంది వాటర్? ఇప్పటికే ఎదురులోనే ఉంది. ఇదెల్లాగే సమస్య వచ్చేటప్పుడు మన దుఃఖం ఎక్కువ అయిపోతే సమస్యకి సొల్యూషన్ ఎక్కడదా ఉంటుంది? మన పక్కనే ఉంటుంది, కానీ మనకేమవ్వదు, మన దుఃఖంలో మునిగిన కనపడు. అట్లాగే కనపడలే ఆమెకి. వెంటనే దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆమెనే మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. అక్కడే ఉంది, ఆమె ఎదురులోనే ఉంది నీటి ఊట. బట్ ఆమెకి ఏం చేయలే, కనపడలే. ఈ బిడ్డ మీద ఆమె గురి అంతా ఎక్కడ ఉంది? బిడ్డ మీద ఉంది. బిడ్డ చనిపోతున్నాడు, నీళ్ళు లేవు. బిడ్డ చనిపోతున్నాడు, నీళ్ళు లేవు. అదే ఏడుపు, అదే దుఃఖం. అయితే ఆ దుఃఖంలో ఉండే విషయం కనపడలే. దేవదూత వచ్చి మాట్లాడి ఏం చేసింది? చెరువుని చూపించింది, ఆ ఊటని చూపించినప్పుడు ఏమేం చేసింది? బిడ్డని రక్షించుకునింది. ఆమె కన్నీరుకున్న ఆ ఒక గొప్ప రక్షణ. ఈరోజు ఆ జనాంగం వచ్చేదానికి కారణం ఎవరు? ఈమె. ఈరోజు ఈమె ఈ మగ తల్లి, గొప్ప విషయం. తర్వాత ఇంకొక ఆయన కూడా ఏడుస్తాడు. యెషయా 35:38. యెషయా 38:1-2 చదవండి, 5 వరకు. 38 1-5. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి,
నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడినైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. చూసారా, ఇది గొప్ప ఒక రికార్డ్ ఇక్కడ చెప్పాలంటే. దేవుని ఒక రాజు, దేవుడు ఏర్పరచుకున్న రాజు, అతనికి పరిస్థితి బాగలే, అతను చనిపోయే పరిస్థితి. దేశము ఏమయ్యాలి ఇప్పుడు యుద్ధంలో, రాజులు వస్తున్నారు, 2 విషయం జరుగుతుంది. అప్పుడు దేవుని సేవకుడు చెప్తున్నాడు, నీకు ఏమైపోయింది, రోగంలో ఉన్నావు, నువ్వు చనిపోతావు, నువ్వు ఇల్లునేం చెయ్య, చక్క పెట్టుకో. అవునా, సరే పో దేవుడా ఎత్తుకోండి ఏడుగు చెప్పలే. ఆయన ఏం చెప్పినాడు, వెంటనే గోడ తట్టి తిరిగాడు, దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ కన్నీరు చూసిన దేవుడు అతనికి ఏం చేశాడు, 15 సంవత్సరాల్లో ఆయుష్యం. చూడు, ఒక కన్నీరుకు ఉండే వాల్యూ చూడు. సరే అని చెప్పి ఉంటే, అయితే దేవుణ్ణి ఒక సముఖములో ఆయన ప్రార్థన చేసి, దేవా నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటూనేం చేయనన్ను, కృపతో దయతో జ్ఞాపకం చేసుకో. ఆయన కన్నీటి విడిచి దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ చెప్పి వెళ్ళిన సేవకుడు ఇంకా దాటి కూడా పోలే ఆ కాంపౌండ్ని. అంత లోపల ఆయనకి ఏమైంది, మళ్ళీ దేవుని వాక్కు, నువ్వు వెళ్ళు మళ్ళీ తిరిగి, నీ నోటితో చెప్పావు కదా, నువ్వే చెప్పుపోయి ఏమి ఇంకా 15 సంవత్సరం ఏం చేస్తాను ఆయనకి, ఆయుష్ను పొడిగిస్తా. ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప చూడండి. అప్పుడు ఈ ఆయుష్ను పొడిగిచ్చేది మాత్రం కాదు, మళ్ళీ ఏం చేస్తాను, నేను దేశంలోకి వచ్చి ఆపదని ఆ రాజు ఇప్పుడు యుద్ధం చేయకుండా నేను కాపాడుతాను. వెంటనే ఈయన 3వ రోజు ఎక్కడికి వెళ్తావు, నువ్వు దేవుని ఆలయానికి వెళ్తావు అని వెంటనే యెషయా తెచ్చి అంజూరు పాడ చేస్తాడు. వెంటనే ఏమైపోతుంది చూడండి ఎంత బాగా. అప్పుడు దానికి కారణము ఆ కన్నీటి ప్రార్థన. వెంటనే ఆయన జీవితం కూడా అలాగే దేవునికి ఇష్టంగా జీవించినట్టు చెప్తున్నాడు కాబట్టి అది కూడా అప్పుడు ఆ ప్రేయర్ చేసే విషయంలో వెనకడుగు వేయలే. చెప్పినట్టు దేవుడు చర్యలా ఎత్తుకోండి అని చెప్పలా, ప్రేయర్ చేసిన వెంటనే ప్రార్థన అదిదా. వెంటనే కన్నీటి చూడు, ఆమె అన్న కన్నీరు కార్చిందాన్ని గొప్ప సేవకుడు, ఈమె ఆగరు కన్నీరు కార్చిందాన్ని గొప్ప రక్షణ. ఈయన కన్నీరు కార్చిందని 15 ఏళ్ళ ఆయుష్ పొడిగింపు. అప్పుడు ఎన్ని విషయం చూడు. అప్పుడు కూడా యేసుప్రభువు కన్నీరు కార్చారు, లాజరు కొరకు ఏం చేశారు, లాజరు చూడండి, చనిపోయిన లాజరు ఏమైపోయినాడు, మృతుల్లో నుండి లేచి. ప్రభు కన్నీరు చూడండి ఎంత గొప్ప కన్నీరు చూడండి, అది కూడా చూస్తాము. యోహాను సువార్త 11:33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యోధులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలు మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావ
చనిపోకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆమెతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిననెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటకి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. చూసారా, ప్రభు కన్నీరు చూడండి. ఆ కుటుంబాన్ని ప్రేమించాడు, అది తెలుసు ఆయనకి. ఆయన ఒక గొప్ప కార్యం సూచన చూపించేసిపోవాలా, ప్రభు అలా లేయిపోతారని వచ్చి ఏం చేస్తున్నాడు? ఆ కన్నీరు కార్చి ప్రభు లేపేసినట్టుడండి. మనల్ని వచ్చి పిలిస్తే చాలు, ఆయనకు ఇప్పుడున్న పవర్కి. అప్పుడు శరీరం ఉన్నారు, ఇప్పుడు ఆత్మలు ఇంకా ఎంత పవరో. మాట పిలిస్తే చాలు, ఎంత వారు లేచి వచ్చేస్తారు, ఎక్కడ ఉన్నవారు లేచి వస్తారు. అంత గొప్ప శక్తి ఇప్పుడు. ఆ ప్రభు ఒక పట్టణం చూసి కన్నీరు విడుస్తాడు. చూడండి, అది కూడా చూస్తాం. లూకా 19:41. లూకా సువార్త 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉన్న నెయ్యని దినములు వచ్చునని చెప్పాను. పట్టణము గురించి ఏది గడిచాల ప్రభు? పట్టణము మంచిది కాదనా? అందులో ఉన్న జనాలు, పట్టణంలో ఉన్న జనులంతా బాగలేదు. పట్టణం అనేది ఒక దేవునికి ఇల్లు లాంటిది అనమాట. ఆ ఇంటిలో ఉండే జనాంగం ఎవరు బాగలా. అప్పుడు ఇల్లుని ఏం చేసేస్తాను అంటాడు? ఇల్లునే కూల్చేస్తాను. వద్దు, ఎందుకంటే ఒక్కరు కూడా అదే పట్టణం, ఆ పట్టణం అంతా ఏం చేయలేదు, వాళ్ళకి దేవుని వాక్కి ఏం చేయలే. అందుకే ఆయన అన్నాడు, ఈ పట్టణం చూసి ఏడుస్తున్నాడు. ఎట్ట అయిపోతుందంటే ఒక రాతి మీద రాతి ఏం అవ్వదు, ఇక్కడ పట్టణమే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఆ ప్రభు వేసే కన్నీరు ఆయన చూసి ఏడుస్తున్నాడు. ఈ పట్టణం ఎంత గొప్ప పట్టణం, ఇది ఎంత గొప్పగా దీని వైభవంగా దేవుడు ఏం చేశాడు, ఎప్పటి నుండో కట్టారు. అయితే ఇది ఏం చేస్తుంది? దేవునికి విరోధంగానే ఏం చేస్తుంది? అందరికీ దేవుని సేవకులంతా చంపి ఏం చేసుకుండింది? అదే బాధపడతాడు. ఎంతో ఎంతో గొప్ప పట్టణము. అయితే ఆ ప్రభు విడిచిన కన్నీరు, ఒక కన్నీరు ప్రభు విడిచాడు. లేనిది ఏమైందండి? లాజరు ఏమైనాడు? మట్టి పాలైపోయిన లాజరు ఈయన విడిచిన ఆ కన్నీరు ఏమైపోయినాడు? ఆయన తిరిగి ఇక్కడ కన్నీరు విడుస్తున్నాడు. ఇది ఇప్పుడు ఏం కన్నీరు, ఇది ఏం కన్నీరు? రెండు ఆయన కన్నీరే కదా. అది కన్నీరు డిఫరెన్స్ ఉందా లేదా? ఇది చాలా, ఇది ఏమంటారు, ఆయన బాధపడి తీర్పు తీర్చే కన్నీరు అది. ఇంత అన్యాయం చేసినావా ఈ పట్టణమా, ఇంత నువ్వు ఎంతో చేసినావా, నువ్వు ఇట్లా అయిపోతావని ఏం చేస్తున్నాడు? అక్కడ తీర్పు ఇస్తున్నాడు ఆ పట్టణానికి. ఇక్కడ రక్షణ ఇస్తున్నాడు. మనలోనే కన్నీరు, ఆనంద కన్నీరు ఉంది, దుఃఖమైన కన్నీరు ఉంది, ఉందే లేదా? అప్పుడు ఒక కన్నీరు అది చెప్తారు కదా, అదే నా కడుపు మండుతుంది చెబుతున్నాను, నువ్వు బాగానే పడమంటారు కదా. ఎందుకంటారు? అదే కొందరు సమయంలో ఆనందంగా ఏం చేస్తారు, నా బిడ్డ సాధించి వచ్చినాడు. ఆ కన్నీరుకి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ యేసుప్రభు కన్నీరు డిఫరెన్స్ ఉంది. అదే చూడండి అంటాను నేను. అక్కడ కూడా ఏడ్చిన వాళ్ళ కన్నీరు అంతా డిఫరెన్స్ ఉంది. అప్పుడు మన కన్నీరు కూడా డిఫరెన్స్ ఉండాలా. దేనికి ఏడుస్తున్నాము?
ఏడుస్తున్నామా లేవు, అవన్నీ వస్తుందా రాదా? ప్రభు చేసిన దుఃఖం కన్నీరు ఉంది, ఒకటి బాధ కలిగిన కన్నీరు ఉంది. ఆ రెండు కన్నీరు రెండు విధమైన ఆశీర్వాదం ఉంది. ఒకటి తీర్పు ఇచ్చారు, ఈ పట్టణం చూసి ఏడుస్తున్నాడు ఆయన. ఎవరు దేని చూసి ఏడుస్తున్నాడు? అక్కడ యెరూషలేం చూసి ఏడుస్తున్నాడు. యెరూషలేమా, నువ్వు ఇంత గొప్ప పట్టణముగా నిన్ను దేవుడు ఆశీర్వదించి పెడితే నువ్వేం చేసినావు? అన్నీ విరోధమైన కార్యం చేసావు, ఏం చేసి పడతావు ఇప్పుడు? అది చెప్తున్నాడు. యెరూషలేం నాశనం చెప్తున్నాడు. ఇక్కడ లాజరు గురించి ఏడుస్తున్నాడు, అందరూ చూసినట్టు వాళ్ళు లేపమంటున్నాడు. లేపినారు దేవుడు. అప్పుడు చూడండి, అప్పుడు ఈ కన్నీరు ఓ చిందించే విధానం ఉంది, దానికి ఒక భావం ఉంది, ఉందే లేదా? ఇప్పుడు ఆయన ఇదికే ఏడ్చినాడు. దేనికి ఏడ్చినాడు? తన ప్రాణం కొరకు. రోగముతో చనిపోతే తప్పు అనుకుంటారు, మంచి సమాధి పెట్టరు. రోగిష్ఠంగా చనిపోతే ఎంత రాజు అయినా ఎక్కడ పెట్టరు ఆయన్ని? రాజుల సమాధులు పెట్టరు, తోటలు పెట్టరు. అవమానం అది ఆయనకి. అది చెప్తున్నాడు, నేను ఎంతగా ఉన్నానో నన్ను ఇలా చేయనప్పుడు గొప్పగా ఆయన స్వస్థపడ్డాడు, దేవుని దగ్గర పొందుకున్నాడు. చూడండి, అప్పుడు ఆ కన్నీరుకి డిఫరెన్స్ ఉంది కదా. అది దయనీయమైన పాప క్షమాపణ, వేడుకున్న కన్నీరు అది. అక్కడ అన్న వేడుకునింది, నువ్వు కానీ నాకు దయచేస్తే నా నిందను తొలగిస్తే ఏం చేస్తా నీకే? గొప్ప సేవకుడిని ఇచ్చేసింది. ఎంతో కన్నీరుకి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. అప్పుడు మనము ఏమైనా కన్నీరు చిందిస్తామా? మనకేమైనా ఉందా? చూడండి, ఒక ఆయన కన్నీరు చిందారంట, కానీ ఆయనకి ఫలితం రాలేదంట. చూడండి, ఏప్రిల్ 12:17. ఏప్రిల్ 12 అధ్యాయము 12:17. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూసారా, ఈయన కన్నీరు కార్చాడంట. తర్వాత ఎప్పుడో మంచి అవకాశం ఇచ్చినాడు దేవుడు, ఆశీర్వదించాడు. మంచి ఇజ్రాయేలుకి గోత్రకర్తగా ఎన్నుకున్నాడు ఆయన్ని మొట్టమొదటగా. ఆయన ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. తన ఆ దత్తరపుత్రుడు ఏం చేసేసినాడు? 16లో అమ్మి వేసినాడు కదా. అదే చదవండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూసారా, ఇచ్చిన సమయం ఉంది, ఇచ్చిన ఒక మంచి వయసు ఉంది. ఆ సమయమును చక్కగా వెతకక ఆ సమయం నిర్లక్ష్యత చేశాడు ఆయన. మంచి యవన ప్రాయంలో, మంచి వయసులో తల్లిదండ్రులకు లోబడలేదు. తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం వివాహం చేసుకోలేదు. అక్కడ ఒకటి దత్తపుత్రుడు అమ్మేస్తున్నాడు, వివాహం అన్ని రాళ్ళు వివాహం చేసుకున్నాడు. బాధ పెట్టారు తల్లిదండ్రుల్ని. అయితే ఇతను ఏం చేశాడు? యాకోబు ఏం చేశాడు? తల్లిదండ్రుల మాటకి లోపడ్డారు. తల్లి చెప్పిన ప్రకారం ఏం చేశాడు? తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం వెళ్ళి వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది? అప్పుడు పొందవలసిన సరైన సమయంలో సరైన వాళ్ళ మాట, తల్లిదండ్రుల మాట ఇన్ని ఉంటే గొప్ప ఆశీర్వాదం. యాక్చువల్లీ ఎవరు గోత్రకర్తగా రావాలా? ఫస్ట్ బాండ్ రావాలా. అయితే ఇప్పుడు ఆ ఫస్ట్ బాండ్ ఏమైపోయినాడు? ప్రధానత ఏమేసినాడు? అమ్మి వేసినాడు. ఏం అర్థం కాలేదు. అట్లా చూస్తారు. అది చెప్పింది కదా, వాక్యమే చెప్పింది కదా. తర్వాత పొందగోరి ఆయన ఎన్నో కన్నీరు కార్చినాడంట. ఆయన ఏం చేయలేదంట, ఎందుకు పొందుకోలేదు? నిర్లక్ష్యం చేసినాడు. ఫస్ట్ ఏం చేసేసినావు? నిర్లక్ష్యం, తప్పు చేసినావు, పాపం చేసినావు, మీరావు, మీరావు. అప్పుడు మీరేసి ఇప్పుడు ఏడ్చుకుంటే అదిదా. అప్పుడు ఏ సమయమును కన్నీరు కార్చాల వయసు ఉన్నదో, ఎప్పుడు సమయం ఉన్నదో, ఎప్పుడు అపాయం ఉన్నదో, ఎప్పుడు ఇబ్బంది ఇరుక్కున్నదో అప్పుడే. అందుకే ఒక మాట అన్నారు కదా, నిన్ను ఎవరో ఒకరు నిన్ను ఒక అధికారి పట్టినట్ల వాడు ఎత్తుకొని నేను ఎక్కడ వేయక ముందే దారిలో ఏమేమి ఉంటున్నాడు? సమాధాన పడు. ఎందుకు దారిలో సమాధాన పడాలా?
లేని ఎడ్ల వాడు అక్కడ అప్పగించినప్పుడు నువ్వు అంతా ఏం చేయబడాలా, వేయబడాలా, మొత్తము చెల్లించారు వరకు నేనేం చేయడు. ఇప్పుడైతే ఏమైపోతుంది, కొంత సొమ్ము వరకు ఏం చేయవచ్చు నువ్వు. అదిదా అప్పుడు ఎక్కడ సమాధాన పడాలా, మార్గంలో ఉన్నప్పుడే. అదిదే చెప్తున్నాడు. అప్పుడు సమయం ఉన్నప్పుడే, అప్పుడు మంచి వయసు ఉన్నప్పుడే, ప్రార్థన చేసే శక్తి ఉంది, మోకరించే శక్తి ఉంది అప్పుడే చేయాలి. వయసు ఉంది, బుద్ధి జ్ఞానం ఉంది, బలం ఉంది. ఇప్పుడు ఆయన చూడు, యేషవు మళ్ళీ పోయి వెతికాడంట, ఎంతో అడిగాడంట. తండ్రిని అడుగుతాడు కదా ఆయన, తండ్రి నాకు ఏమైనా ఆశీర్వాదం పెట్టువా, ఏమైనా లేవంటే అతనికి దాసుడిగా ఉండు, అది ఒకటే ఉంది అన్నాడు ఆయన. ఏమన్నాడు, అతనికి దాసుడిగా నేను అభిషేకం, అది ఒకటే ఉంది. అన్నీ అతను ఆశీర్వదించి పడినవాడే, ఆయన పొందింది మార్చలేము. ఎందుకంటే చక్కగా సరిగా జీవిస్తున్నాడు, ఆలోచన ప్రకారం వింటాడు. అదిదా చాలామంది ఎవరు ఆలోచన వినరు, ఎవరు మాట వినరు. వయసు అయిపోయి ఇలా వెతికినప్పుడు మంచి వయసులో ఉన్నప్పుడే ఉద్యోగం వచ్చినప్పుడు పట్టించుకోరు. 40 వయసులో బాగా పిల్లలు అయ్యే వయసులో పిల్లలు కనుకోరు. 40 వయసులో ఏమవుతుంది? దేవుడు ఎప్పుడు ఏ వయసు ఇచ్చారో, ఎప్పుడు ఏ వస్తుందో అప్పుడే ఏం చేయాలి, వాడిని అన్నిందా మనం చేసేయాలా. తర్వాత పోయి చేస్తానంటే ప్రార్థన చేసే వయసు ఉంది, ప్రార్థన చేయాలా, బాగా బైబిల్ ధ్యానించే వయసు బైబిల్ ధ్యానించాలా. వయసు అయిపోయినాక పోయి అన్నీ చేయగలుగుతామా? చేయలేము కదా. అదితో చెప్తున్నాడు ఇక్కడ చక్కగా చూడండి. అలా ఉన్నప్పుడే మనకి గొప్ప విషయం వస్తుంది. యెషయా గ్రంథము 25:8. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. చూసారా, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రతి కన్నీటి బిందువులను ఏం చేస్తాడంట ఆయన? ఆయనే తుడిచివేస్తాడంట. ప్రతి కన్నీటి తుడుస్తాడంట ఆయన. అది కాలం ఉంది, అది గొప్ప ఆశీర్వాదం. చూడండి ఎబ్రీ 5:7 కూడా. ఎబ్రీ 5:7, ఎబ్రీ పత్రిక 5:7. తన మరణం నుండి రక్షించుకోని వాడికి ప్రభు ఏం చేశారట? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడడా, ఆయన ఇక్కడ రక్షకుడుగా పంపారు. ఆయన వచ్చినప్పుడు రక్షకుడుగా ఏం చేశారు? తన పనిని చక్కగా చేశారు. ఎవరు తన శరీరం మరణం విడిపించగల వాడికి ఏం చేశారు? ఆయన మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను. ఫస్ట్ ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి ఇదిదా, మనం కూడా మన ఇక్కడ నుండి ఈ యొక్క పాప శరీరం నుండి మరణం విడిపించే దేవునికి మనం ఏం చేయాలా? ప్రార్థనలు ఫస్ట్ నుంచి చదువుతాను. ఫస్ట్ అదే చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అదిదా ఆ ప్రార్థనను యాచనను భయభక్తి కలిగి ఉన్నందున ఆయన ఏం చేపట్టాడు? అంగీకరింపట్టాడు. అప్పుడు మనకు లేకపోతే ఈ శరీరం ఉన్నప్పుడు ప్రభు ఏం చేశారో మనం చేయాలి. అది ఇప్పుడు మన శరీరం ఉన్నాం, ఆయన ఆత్మలో ఇన్విజిబుల్ అయిపోయినాడు ఆయన. ఇప్పుడు మనము ఎవరు మనం విడిపించేవాడు? ఆయనకి మనం ఏం చేయాలా? ప్రార్థనలు యాచనలు భయభక్తి కన్నీరు ఎప్పుడూ ఇస్తే ఆయన కోరుకోవాలా. వేరే ఎవరి దగ్గర మనం చేయకూడదు, ప్రభు దగ్గర మాత్రమే. అధికత ఇచ్చారు ఇక్కడ. కీర్తన 116:8. కీర్తన గ్రంథము 116:8. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. అదేదా తప్పించేది ఎవరుదా? మరణము, కన్నీరు నుండి కన్నీరును, మరణం నుండి మన త్రోవను, ఇంకా మరణం నుండి నా ప్రాణమును,
కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, ఆ, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. అది ఆయన మాత్రమే తప్పించగలుగుతాడు. వేరు ఎవరు తప్పించలేరు, ఎవరు కాపాడలేరు. ఎవరు హామీ ఇచ్చినా, ఎంత గొప్ప డాక్టర్ ఇచ్చినా, మీరు పోయండి ఇన్ని లక్షలు నేను కాపాడుతానంటే అబద్ధము. దేవదేవుడిని అనుమతి ఉంటే కదా. అదేదా మన ప్రాణానికి ఆయన ఇచ్చిన గ్యారెంటీ అదా. ఆయన పిల్లలుగా ఉన్నాం మనం ఎవరి దగ్గర మాట కన్నీరు కార్చాలా. ఈ ప్రాణం రక్షించేవాడు ఎవరో ఆయనకి మాత్రం ఏం చేయాలా. అటు చూడు, అక్కడ హన్నా చేసిన పని చూడు. ఆయన నిందని తొలగించేది ఎవరు నాకు తెలిసింది. నిందని తొలగించాడా? ఆయనకి తెలిసింది, ఇజిగాకి తెలిసింది. నన్ను కాపాడేవాడు, నన్ను లేవనెత్తేవాడు, సాక్షిగా నిలబెట్టేవాడు ఎవరు తెలిసింది. ఆయన పొడిగిస్తాడు తెలిసింది, ఏం తెలియదు. అయితే ఏం చేశాడు దేవుడు? ఆయన ఇచ్చేసినాడా? అప్పుడు ఎంత చక్కగా ఎవరికెవరు ఎప్పుడు ఏం కావాలో కరెక్ట్గా అడుగుతారు ఆయన. అప్పుడే మనం కూడా అలాగే, మనం కూడా ఏదో చేస్తున్నాము, ఏదో కన్నీరు కారుస్తున్నాము, ఇలా కాదు. దేవుడిని సంఘం కొరకు ఆయన చూడు, సేవకుడు పౌలు గారు రాత్రి పగలు సంఘం కొరకు ఏం చేశాడు? ఆయన కన్నీటితో వచ్చిన ప్రతి వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళకే సువార్త చెప్పచ్చు, సత్యం చెప్పచ్చు. అటు వారి మధ్యలో ఉండమని, జాగ్రత్తగా ఉండమని, హెచ్చరిక ఉండమంటున్నాడు మనల్ని. కొందరు క్రీస్తు సిలువకు వ్యతిరేకంగా శత్రువులుగా ఉన్నారు. వాళ్ళు ఉండి ఏం చేయండి, మీరు దూరంగా ఉండండి. అదిదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఈరోజు మనం దేని కొరకు కన్నీరుని చిందిస్తున్నాం? దేని కొరకు మన కన్నీరు ఉంది? ఎవరి మీద ఉంది? మనుషుల మీద ఉందా, దేవుని పైన ఉందా? వాళ్ళంతా దేవుని పైన పెట్టారు కన్నీరు. ఎవరి పైన పెట్టారు? అందరూ యోబు కానీ, దావీదు కానీ, ఆమె అన్న కానీ, ఆగరు కానీ, ఇజిగే కానీ, యేసు కానీ ఎవరి వైపు కన్నీరు పెట్టారు? అందరూ దేవుని వైపే కన్నీరు చూసింది. దేవుని చూస్తారు, వేరే ఎవరిని చూడకూడదు. మన దుఃఖం, మన వేదన ఎవరికి తెలియాలా? ఎందుకంటే రక్షించేది ఆయన మాత్రమే. అదిదా. కావున మనం ఈరోజు మన ఆ రీతిగా మనం కన్నీరుని దేవుని వైపు మాత్రం చెందించి వాళ్ళలాగా గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మనది సహాయం చేయను గాక. ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.